ఓం నమో భగవతే శ్రీరమణాయ. 6/8/46. నిర్మలమైన భక్తియే నిజమైన సేవ. ఈరోజు ఒక భక్తులు భగవానునితో, స్వామి, తాము కొండ మీద ఉండగా కరక్కాయలు వచ్చిన సమాచారమేమి అని అడిగితే ఇలా సెలవిచ్చారు. భగవాన్, విరూపాక్ష గుహలో ఉండగా మల ప్రవృత్తికి గాను రాత్రుళ్ళు ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను. ఒక రోజున కరక్కాయలు పూర్తిగా అయిపోయినవి. పళనిస్వామి బజారుకు పోవాలని అనుకుంటూ ఉంటే, కరక్కాయల సంగతి శేషయ్యతో చెప్తావా అన్నాను. తోవే కదా, వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తా అన్నాడు. ఆ మరుక్షణమే ఒక భక్తులు ఊరు నుండి వచ్చారు. వారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే. ఒక్క క్షణం ఉండి బయటకు వెళ్ళారు. కొంతసేపటికి పళని బజారుకు వెళదామని బయలుదేరాడు. ఇంతలో ఆ వెళ్ళిన వారు తిరిగి వచ్చి, స్వామి, మీకు కరక్కాయలు కావాలా అన్నారు. ఉంటే 1-2 ఇవ్వండి అన్నాము. పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు. ఇవన్నీ ఎక్కడవయ్యా అంటే, స్వామి, తమ దర్శనం చేసుకుని పక్కనున్న పల్లెలో పని ఉండి బండిలో వెళ్ళాను. నా బండి కన్నా ముందే ఈ కరక్కాయలతో నిండే గోనెలతో ఒక బండి పోతోంది. ఒక గోనెకు చిల్లిపడి ఇవన్నీ దారికి అడ్డంగా పడినవి. ఎందుకైనా మంచిదని ఏరి తెచ్చాను. ఉండనీయండి స్వామి అన్నారు. అవన్నీ ఎందుకని 2-3 వీసెలు ఎత్తిపెట్టి మిగతావి వారికిచ్చేశాం. ఇలాంటివి ఎన్నో జరిగినవి. ఎన్నని చెప్పగలం. అమ్మ వచ్చి వంట పెట్టిన వెనక ఇనుప గరిటె ఉంటే బాగుండేది అనేది. చూద్దాంలే అనేవాణ్ణి. మర్నాడో మూడో నాడో 5-6 రకాల గరిటెలు తెచ్చేవారొకరు. పాత్ర సామాను అంతే. ఇది ఉంటే బాగుండును, అది ఉంటే బాగుండును అని అమ్మ అనటం, అలాగా అని నేను అనటం, ఆ రోజో మర్నాడో 1కి 10 రావటం. చాలు చాలు బాబు అనిపించేది. అవన్నీ ఎవరు కాపాడేది? ఇట్లాంటి సంభవాలెన్నో. అంతేమిటి అన్నారు భగవాన్. ద్రాక్ష పళ్ళ సంగతేమిటి అన్నారా భక్తులు. ఆ, అది ఇలాగే మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చి ఇస్తే వాడుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు పళ్ళు అయిపోయినవి. ఎవరైనా అంగడికి వెళుతుంటే చెప్పనా అన్నాడు పళనిస్వామి. చూద్దాంలే, ఏం తొందర అన్నాను నేను. అంతే, మరి కాసేపటికల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు. చేతిలో పెద్ద పొట్లం. ఏమయ్యా అంటే, ద్రాక్ష అన్నారు. అరే, ఇంతకు ముందే అయిపోయినవి అనుకున్నాం, నీకెలా తెలిసిందయ్యా అంటే, నాకేం తెలుసు స్వామి, ఇక్కడికి రిక్తహస్తాలతో ఎలా రావటమని బజారుకు వెళ్ళాను. ఆదివారం కదా, అంగళ్ళన్నీ మూసి ఉన్నవి, ఒక్కటి తప్ప. భగవాన్ దగ్గరికి పోవాలి, ఏముందయ్యా అన్నాను. ద్రాక్ష మాత్రం ఉంది. ఇవి ఇంతకు ముందే వచ్చినవని పొట్లం గట్టి ఇచ్చాడు, తెచ్చాను. ఇంతకు ముందే స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు వారు. వేళ చూచుకుంటే ఒక్కటే అయింది. అయ్యా స్వామికిది మరీ బాగా అనుభవం. ఇక్కడ ఏదో ఒకటి ఉంటే బాగుండునే అని మేము అనుకోవటం. అదే సమయంలో భగవాన్కి ఇది తీసుకువెళదామని వారికి తోచటం జరిగేది. ఎలా తెలిసిందయ్యా నీకు అంటే, ఏమో స్వామి, నాకేం తెలుస్తుంది. స్వామికి వస్తువు తీసుకుపోవాలని తోస్తుంది, తెస్తాను, అంతే. మీరు అదే అనుకున్నాం అంటారు. ఈ చిత్రం స్వామికే తెలియాలి అనేవారు అయ్యా స్వామి. నిజంగా వారి మనసు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు. ఇక్కడ మనం ఏది తలిస్తే అక్కడ వారి మనసులో అదే ప్రతిఫలించేది అన్నారు భగవాన్. మన మనసును కల్మషం లేకుండా స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఉంచాలని వేరే చెప్పాలా? అయ్యా స్వామి జీవితమే అందుకు నిదర్శనం కదా. హరే రమణ.